So terrace is the very important surface of the building. Just cement flooring not at all enough for the terrace. It has to get proper waterproofing system for the terrace. So చాలా మంది ఏంటంటే టెర్రస్ ని అసలు చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ అది డామేజ్ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత కాంక్రీట్ కార్బోనేట్ అయ్యి లోపల స్టీల్ అనేది కరోడ్ అయిన తర్వాత ఆ కాంక్రీట్ పెచ్చులు పడడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటారు. సో దట్ ఈస్ వెరీ రాంగ్. సో జనరల్ గా మనకి బిల్డింగ్ ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ ఏ విధంగా కేర్ తీసుకుంటామో దాంట్లో హాఫ్ ఆఫ్ ద కేర్ మనం టెర్రస్ కి తీసుకున్నట్లయితే టెర్రస్ అనేది చాలా లాంగ్ లైఫ్ ఉంటుంది. అండ్ టెర్రస్ అనేది ఇట్ ఈస్ ఏ రీఇన్ఫోర్స్మెంట్ సిమెంట్ కాంక్రీట్. అంటే దాన్ని మనము ఎక్స్పోజ్ టు క్లైమాటికల్ కండిషన్ వదిలేసినట్లయితే అట్మాస్ఫియర్ లో నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, డిఫరెంట్ యాసిడిక్ గ్యాసెస్ కావచ్చు, ఈ టెర్రస్ పైన అటాక్ చేస్తాయి. దాంతో పాటు వర్షం. సో ఈ రెయిన్ ఇంపాక్ట్ వీటితో కలిసి మనకి కాంక్రీట్ లో ఉండే స్టీల్ ని రస్ట్ పట్టిస్తుంది. సో వన్స్ ఒకసారి మనకి రీఇన్ఫోర్స్మెంట్ కరోడ్ అయిందంటే it is like cancer of the structure. It is a electrochemical reaction. It can spread across the structure. So rust మొత్తం కంప్లీట్ బిల్డింగ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇది బిల్డింగ్ లైఫ్ స్పాన్ ని తగ్గిస్తుంది అండ్ బిల్డింగ్ డ్యూరబిలిటీ కోల్పోతుంది. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. 4 వీలర్ ని తీసుకొని మనం రోడ్ పైన ఒక 1 month పార్క్ చేయండి కదిలేకుండా. సో 1 month లో క్లైమేట్ అంటే సన్ ఎక్స్ట్రీమ్ సన్ కావచ్చు, టెంపరేచర్ చేంజెస్ కావచ్చు అండ్ వర్షం కావచ్చు. సో ఇదే విధంగా ఒక 1 year 2 years కనుక మనము వెహికల్ ని కదిలేయకుండా బయట పెట్టేస్తే సో కంప్లీట్ కార్ అంతా కూడా డిస్ట్రాయ్ అవుతుంది. అవర్ బిల్డింగ్ ఎక్స్పోజ్డ్ టు ఆల్ క్లైమాటికల్ కండిషన్స్. సో ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్స్, అగైన్ సడన్ రెయిన్ ఫాల్స్, అగైన్ మళ్ళీ మనం వింటర్ సీజన్ లో డ్రాస్టికల్ చేంజెస్ ఇన్ ద టెంపరేచర్. సో ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల బిల్డింగ్ అనేది సో కంప్లీట్ గా ఈ వెదర్ కి ఎఫెక్ట్ అవ్వడం వల్ల బిల్డింగ్ లోపల కంప్లీట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, ఈ కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, పొల్యూషన్ లో ఉండే కార్బన్ మోనాక్సైడ్స్ కావచ్చు, ఈ సర్ఫేస్ పైన అటాక్ చేసినప్పుడు ఈ బిల్డింగ్ లో ఉండే ఆర్సీసీ స్ట్రెంత్ అనేది రస్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. దాని రస్ట్ వచ్చిన తర్వాత దాని స్ట్రెంత్ అనేది లాస్ అవడం జరుగుతుంది అండ్ దాని డ్యూరబిలిటీ కోల్పోవడం జరుగుతుంది. సో నేను మీకు ఏం అడ్వైజ్ చేస్తున్నంటే ఒక బిల్డింగ్ కట్టగానే మనం దాన్ని ప్రాపర్ కేరింగ్, ప్రాపర్ పీరియాడికల్ మెయింటెనెన్స్, ప్రాపర్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ కనుక మీరు అడాప్ట్ చేసుకున్నట్లయితే మీ డ్రీమ్ హోమ్ ఎక్కువ డ్యూరబిలిటీ ఉండే విధంగా మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. Fosroc Breshbond Roof Guard. It is a single component ready to use elastomeric waterproofing system with high build fiber reinforced coating for slab. ముందుగా స్లాబ్ లో వచ్చిన క్రాక్స్ ని ఫాస్రాక్ నైటోసిల్ PU సీలెంట్ తో సీల్ చేసుకోవాలి. ఇది క్రాక్స్ ని +- 50% మూమెంట్ అకామిడేట్ చేస్తుంది. తర్వాత సర్ఫేస్ ని ప్రాపర్ గా డస్ట్ పార్టికల్స్, ఫంగస్, ఆల్గే లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ ప్రైమర్ అప్లికేషన్ చేసుకోవాలి. ఈ ప్రైమర్ మనము ఫాస్రాక్ లో నైటో ప్రైమ్ AW అనే ప్రోడక్ట్ ని ఒక లేయర్ ప్రైమర్ వేసుకోవాలి. సో ఈ ప్రైమర్ వేసిన తర్వాత మనం మినిమం 3 to 4 hours డ్రై అవనివ్వాలి. ఆ తర్వాత బ్రష్బాండ్ రూఫ్ గార్డ్ 3 layer వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ రెడీ టు అప్లై వాటర్ ప్రూఫ్ కోటింగ్. ఇది ఒకదానికి మరొకటి పర్పెండిక్యులర్ డైరెక్షన్. ఈ విధంగా 3 layers వేసిన తర్వాత మనము దీన్ని 7 days అట్మాస్ఫియరిక్ క్యూర్ అంటే గాలి ద్వారానే క్యూర్ అవనివ్వాలి. దీని టెక్నికల్ పారామీటర్స్ చూద్దాం ఇప్పుడు. ఇది టోటల్ థిక్నెస్ వచ్చేసి 1 mm అచీవ్ అవుతుంది అండ్ దీని ఎలాంగేషన్ వచ్చేసి 75%. మరియు ఇది 1 mm క్రాక్స్ వరకు కూడా క్రాక్ బ్రిడ్జింగ్ ఇస్తుంది. అంటే దీంట్లో ఉన్న ఎలాస్టోమరిక్ ప్రాపర్టీ వల్ల ఇది 1 mm క్రాక్స్ వరకు కూడా మనకి బ్రిడ్జింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎక్సలెంట్ UV రెసిస్టెన్స్. ఎండల ప్రభావం వల్ల ఇది మనకి బ్రిటిల్ అయిపోయి ఊడిపోవడం జరగదు. అండ్ ఇది మినిమం 5 to 7 years ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీనిపైన ఫంగస్, ఆల్గే ఫామ్ అవ్వదు. ఇట్ ఈస్ యాంటీ స్కిడ్. దీనిపైన నడవచ్చు, జారిపడడం అట్లాంటిది జరగదు. ఇట్ కెన్ బి ఎక్స్పోజ్డ్ టు ఆల్ క్లైమాటికల్ కండిషన్స్. ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఎక్సలెంట్ ఇన్ హైదరాబాద్ క్లైమేట్ ఫర్ లాస్ట్ 15 years. సో ఇది ఒక 1000 square feet ఏరియాకి ఒక 5 buckets రూఫ్ గార్డ్ మనం తీసుకున్నట్లయితే అండ్ 10 liters నైటో ప్రైమ్ AW ప్రైమర్ తీసుకున్నట్లయితే
1000 స్క్వేర్ ఫీట్ ఏరియాకి మనం కవర్ చేయొచ్చు విత్ 1 mm థిక్నెస్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మనం బకెట్స్ నెంబర్ ఆఫ్ బకెట్స్ తగ్గించడం జరుగుతుందో ప్రోడక్ట్ కోటింగ్ థిక్నెస్ అనేది 1 mmకి తగ్గుతుంది. సో ఇది 1 mm ఫామ్ అవ్వాలంటే కంపల్సరీ మనం ఈ విధంగా మనం ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంది.